సో హైకమాండ్ నుంచి రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేస్తాము, మీకున్నటువంటి నిరుద్యోగ సమస్యని నియామకాల విషయంలో హయాంలోకి రాగానే చేస్తామన్న ఒక హామీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పటికీ కూడా కనీసం నిరుద్యోగుల విషయంలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతలేదు. రోజుకో దగ్గర వాళ్ళు మనం చూస్తున్నాం, ధర్నాలు చేస్తుర్రు, నిరసనలు చేస్తుర్రు, ముట్టడులకు పాల్పడుతుర్రు. సో ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే ఒక హైకమాండ్ నుంచి రాహుల్ గాంధీ మాట ఇచ్చినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనెందుకు ఆ బాధ్యత తీసుకోలేకపోతున్నారు? అదమ్మా, ఇప్పుడు మనం మొదలు మాట్లాడుకున్నట్లే ఇక్కడ నిరుద్యోగులు ఉన్నమాట వాస్తవం, ఖాళీలు ఉన్నమాట వాస్తవం. ఖాళీలని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఓకే, దానితో పాటు కార్యాచరణ తీసుకోవడానికి ప్రభుత్వానికి సమయం పడుతుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. నేనేం రాజకీయ నాయకుని కాదు ఏది పడితే మాట్లాడడానికి, నేను ఒక ప్రొఫెసర్ను కనుక ప్రభుత్వం ఏం పని చేస్తే ఎట్లా చేస్తుందో కూడా నాకు తెలుసు. ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తే ఒక నెల రోజులు టైం పడుతుంది. ఆ నోటిఫికేషను మొట్టమొదలు సెక్రటరీ దాన్ని తయారు చేయాలి, చీఫ్ సెక్రటరీకి పంపించాలి, ఫైలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, మినిస్టర్ మంత్రిమండలి ఆమోదించాలి, మళ్ళీ మంత్రిమండలి నుంచి నేరుగా మళ్ళీ చీఫ్ సెక్రటరీ దగ్గరికి రావాలి, మళ్ళీ అక్కడ నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇదంతా జరగడానికి నెల రోజులు పడుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి నిరుద్యోగులకి ఇంకొక 40 రోజుల టైం ఇవ్వాలి. ఆ 40 రోజుల టైంలో వీళ్ళు ఇచ్చిన తర్వాత స్క్రూటినీ చేయడానికి ఇంకో నెల రోజుల టైం పడుతుంది. అంటే ఇట్లా 3 నెలల ప్రాసెస్. ఇప్పుడు గత ప్రభుత్వం మేము ఇచ్చినామని 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామనేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు మేమే ఇచ్చినామంటున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిర్రు. సో మీరేం చెప్తారు సార్? అంటే ఎవరి ఖాతాలోకి వేస్తారు అది? అమ్మా, అదైతే న్యాయబద్ధంగా ఇక్కడున్న నిరుద్యోగులు చేసిన పోరాటం ఫలితంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాల్లో ఇతరత్ర డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ ఇచ్చింది, వాళ్ళే ఎగ్జామ్ పెట్టారు. ఇంటర్వ్యూలు మాత్రం గురుకులాల్లో ఇంటర్వ్యూలు మాత్రం మొన్న ఫిబ్రవరిలో జరిగినాయి. అంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక జరిగినాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇంటర్వ్యూలు జరిగి నియామక పత్రాలు ఇచ్చారు, నోటిఫికేషన్స్ అయితే. అందుకోసమే నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వీటిని మీ ఖాతాలో వేసుకోకండి. మీకు ఒక నైతికత ఉండాలి. నైతికత మనకి ఎప్పుడు వస్తుందంటే, మనమే ఒక డిపార్ట్మెంట్లో ఖాళీలను ఐడెంటిఫై చేసి మనమే ఒక నోటిఫికేషన్ ఇచ్చి మనమే ఎగ్జామ్ పెట్టి అప్పుడు మీరు నియామక పత్రాలు ఇస్తే అది మీ ఖాతాలోకి వస్తుంది. కనుక వేరే వారి పొలంలో పండిన పంటను తీసుకొచ్చి మీ పొలంలో వేసుకోవటం అనేది నైతికమైనది కాదు. కనుక రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు మొన్న ఎల్బీ స్టేడియంలో ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ ఖాతాలో వేసుకోకండి. మీరు ఇమీడియట్గా విద్యారంగంలో నాకు తెలుసమ్మా 30 నుంచి 40 వేల ఖాళీలు ఉంటాయి టీచర్ పోస్టులు. కేవలం టీచర్ పోస్టులో చెప్తున్నా, 30 నుంచి 40 వేల ఖాళీలు టీచర్ పోస్టులు ఉంటాయి. ఎందుకంటే ఈ డిఎస్సి ఇంతకుముందు ఖాళీలు వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఇంతకుముందు, మొన్న ప్రమోషన్లు ఇచ్చారు, తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, ఇంకొక 20,000 ఖాళీలు ఏర్పడతాయి. దానితో పాటు ఈ సంవత్సరం రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. నేను జస్ట్ 4 రోజుల్లో 4 టీచర్లకి 4 రోజుల్లో 4 టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చాను నేను గెస్ట్గా. ఈ 4 రోజుల్లో రేపు మళ్ళీ ఇంకో 7వ తారీఖు నాడు ఇంకో టీచర్కి వెళ్తున్నా. అంటే రిటైర్మెంట్ల యొక్క రేషియో ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. కనుక ఎప్పుడైనా ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుందమ్మా, 6 నెలల ముందు ఒక వ్యక్తి రిటైర్డ్ అవుతాడు అనేది గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది సమాచారం. 6 నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వ నియమం అది. కనుక ఈ సంవత్సరం రిటైర్డ్ అయ్యే వాళ్ళన్ని డిపార్ట్మెంట్లో జాబితా తీసుకొని రేవంత్ రెడ్డి గారు నోటిఫై చేయాలి. ఆ లెక్కలో చూసినప్పుడు టీచర్ పోస్టులు 40,000 ఖాళీలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ప్రకటించినటువంటి ఖాళీలు కాదు, ఇంకొక 20,000 అదనంగా వస్తాయి. తర్వాత మనకి 30 జిల్లాలు ఉన్నాయి, 30 జిల్లాలకు పైన ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక కలెక్టరేట్ ఉంది. ప్రతి కలెక్టరేట్లో 100 మంది అవసరం వస్తారు. అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరు. ఒక 2-3 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే మిగతా అందరూ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద రకరకాల అవుట్సోర్సింగ్ మీద పనిచేస్తున్నారు. ఒక్కొక్క కలెక్టరేట్లో 100 మంది నియమిస్తే 3,000 మంది నియామకం చేయొచ్చు నువ్వు అక్కడ. నేను ఇంతకుముందు చెప్పాను, యూనివర్సిటీలో 2,000 ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్ పోస్టులు, నాన్ టీచింగ్ 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇవి ఇట్లా మొదలు పెడితే మనకు ఒక సంప్రదాయం ఉండేది. ఒక స్కూల్ ఉంటే స్కూల్లో ఒక చెప్రాసి, ఒక అటెండర్, ఒక బెల్లు కొట్టేవాడు, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సూపరింటెండెంట్, 5 నాన్ టీచింగ్ పోస్టులు ఉండేటివి అమ్మ స్కూల్లో. ఇవాళ చాలా స్కూళ్ళల్లో బెల్లు కొట్టేవాడు లేడు, ఊడ్చేవాడు లేడు, తూడ్చేవాడు లేడు, అటెండర్ లేడు, జూనియర్ అసిస్టెంట్ లేడు, సూపరింటెండెంట్ లేడు. చాలా స్కూళ్ళల్లో హెడ్ మాస్టరే బిల్ చేసుకుంటారు, శాలరీ బిల్.
అందుకోసం ఇట్లా మొదలు పెడితే మన దగ్గర ఉన్నటువంటి స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది నేను 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పిన, ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్తున్నా. స్కూళ్ళల్లో నాన్ టీచింగ్ పోస్టులు ఫిలప్ చేయడానికి రెడీగా 40,000 ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు ఒక 40,000, నాన్ టీచింగ్ ఒక 40,000, 80,000. యూనివర్సిటీలో ఒక 5,000, 85,000. ప్రొఫెసర్ పోస్టులు ఒక 2,000, 87,000. నేను జస్ట్ విద్యారంగానికి సంబంధించి మాత్రమే చెప్పానమ్మా. 87,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇవి ఐడెంటిఫై చేసి వెంటనే ఫిలప్ చేయమని గవర్నమెంట్